ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు దయచేసి పిల్లలను ఆహ్వానించి గ్రీటింగ్స్ అందజేయాలని మీకు దయచేసి ఈరోజు చాలా సంతోషకరమైన దినము. పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణను సాధించడంలో ఈ దేశంలోనే ఒక వెలుగెలిగి తెలంగాణ సాధించిన మన ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు జరుపుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ముద్దుబిడ్డ పార్లమెంట్ మెంబర్ కవిత గారు రావడం మనకు చాలా సంతోషకరమని చెప్పి మీ అందరితో మనవి చేస్తున్నాం. ఈరోజు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా ఓన్లీ పార్టీ ప్రోగ్రామ్ అటెండ్ చేసుకొని చాలామంది ఆమెను ఇన్వైట్ చేసినప్పటికీ ఆ ప్రోగ్రాం పోకుండా ఓన్లీ క్రైస్తవుల మధ్య, దేవుని బిడ్డల మధ్య గడపాలన్న ఉద్దేశంతో మన ఈ ఆహ్వానాన్ని ఆహ్వానించి ఆమె వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మన రాష్ట్ర హోంమంత్రి గారు, సీనియర్ నాయకులు నాయన నరసింహారెడ్డి గారు, పెద్దలు మాతోటి నామినేట్ ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని విషయాల్లో రాత్రింబగలు చెమవలసి ట్యూన్ సిటీ దరిదాపు 3000 సంఘాలు ఉన్నాయి. రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్. దీనికి అధ్యక్షత నెల్సన్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తను అధ్యక్షత ప్రతి నెల ఒక్క మీటింగు జరుపుకుంటారు. ఈరోజు ఈ నెల ముఖ్యమంత్రి బర్త్డే జరుపుకుందామని ఈ మీటింగ్ పిలవడం జరిగింది. అదే రీతిగా పెద్దలు, వివిధ సంఘ బిషప్స్లు, అయ్యగారులు, రెవరెండ్స్, ఓన్లీ ట్యూన్ సిటీ పాస్టర్స్ అందరు రావడం చాలా సంతోషకరమైన విషయం. మనకు ఎక్కువ సమయం లేదు, మేడం మాట్లాడవలసి ఉంటుంది, ఆమెకు మైక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను దాని విషయాలు ఎక్కువ మాట్లాడకుండా కొన్ని విషయాలు, తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు క్రైస్తవుల పట్ల గత డిసెంబర్ నెలలో మీరు చూశారు, ఎవరు కూడా ఊహించని రీతిలో క్రైస్తవులకు ఈ భారతదేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎన్నో గవర్నమెంట్లు ఉన్నాయి. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్రైస్తవుల పట్ల నేనున్నాని ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి ఓన్లీ కేసీఆర్ చేస్తున్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు క్రైస్తవులు కలిసినా, ఏ సంఘం కలిసినా మా ముఖ్యమంత్రి మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు, మా ముఖ్యమంత్రి మాతో ఉన్నాడు అని సంతోషపడుతున్నారు. ఈరోజు క్రైస్తవులకు ముఖ్యంగా గతంలో చర్చెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే కలెక్టర్ నుంచి ఎన్ఓసి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుండే. గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ చర్చెస్ కట్టుకోవాలంటే ఇప్పటికీ 2-3 సంవత్సరాలు పట్టేది. కానీ మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఎన్ఓసిని కలెక్టర్కు లేకుండా గ్రామ పంచాయతీలోనే పర్మిషన్ చేసిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని చెప్పేసి మనం చేస్తున్నాం. మున్సిపాలిటీలో కూడా మనకు ఈరోజు పర్మిషన్ లేదు. అంతేకాదు, మన గత బడ్జెట్లో చర్చెస్ కన్స్ట్రక్షన్కు రిపేరింగ్లకు 11 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం కూడా చాలా గర్వకారం అని చెప్పి మేము అంతా మనం చేస్తున్నాం. ఎందుకు కానీ చెప్పాలి అంటే
మన పక్క రాష్ట్రం ఏపీ గవర్నమెంట్ ఉంది, అక్కడ మనకన్నా ఎక్కువ క్రైస్తవులు ఉన్నారు. కానీ అక్కడ జనాభా కూడా క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. కానీ అక్కడ 2 కోట్లు పెట్టారు. కానీ మన 11 పెట్టిన ముఖ్యమంత్రి మనం మరొక ఉండాలని చెప్పేసి అవసరం ఎంత ఉందంటే మీతో మనం చేస్తున్నాం. అంతేకాదు స్టడీ సర్కిల్ విషయంలో కానీ హోలీ ల్యాండ్కి పోయేందుకు 2 కోట్ల రూపాయలు, మిగతా టోటల్లీ మనకు 22 కోట్ల రూపాయలు ఈ క్రైస్తవులకు ఇవ్వడము చాలా సంతోషకరం అని చెప్పేసి మీతో మనం చేస్తున్నాం. ఇట్లు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి జన్మదినం ఇది మొట్టమొదటి ఈ చరిత్రలో. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి గారి బర్త్డేను ఒక క్రైస్తవులు ఇంత పెద్దగా చేయడం ఇది మొట్టమొదటిసారి అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎందుకంటే అందరు ముఖ్యమంత్రి గారు పిలుచుకొని చేస్తారు, లేదా సంఘం చేస్తారు, లేకపోతే ఒక గల్లీ చేస్తుంది, ఒక ఆర్గనైజేషన్ చేస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన సమాజం, ఇక్కడ వచ్చిన పాస్టర్లు, బిషప్లు మొత్తము ట్యూన్ సిటీ ఉన్న పాస్టర్లు తప్ప ఇంకా వేరే రాలేదని చెప్పేసి మనం చెప్తారు. ఒక్కొక్క సంఘంలో కొన్ని వందల మంది ఉన్నారు, వాళ్ళు పాస్టర్ మట్టుకే వచ్చడం జరిగింది.